Hello all, welcome to our YouTube channel Movie Sykes. Here is our premiere review of the film The Raja Saab. కానీ ఫర్ ఎ చేంజ్ ఈరోజు రివ్యూ మన యాజ్ ఎ డై హార్డ్ ఫ్యాన్ ప్రభాస్ దగ్గర నుంచి విందాం. మనం ఎలా ఉంది, ఎలా అనిపించింది, పండగ ఒకసారి చెప్పు. వద్దులేండి ప్లీజ్, ఒక్కసారి చూద్దాం. వద్దు నా కోసం. ఐఎమ్ హంబుల్ రిక్వెస్టింగ్. ఓకే, పండగ ప్రభాస్ పండగ రాస పండగ. అది జోషేదిరా, కొంచెం గట్టిగా చెప్పండి. ఎస్కేన్ ఎలా చెప్పాడు మనకి? పొద్దున్న 4 అవుతుందిరా. 4 అవుతుందిరా. ప్రీమియర్ చూసి 12 సినిమాకి పోయి 4:30 అవుతుంది పొద్దున. పర్లేదు చెప్పు. ఇప్పుడు పండగ ప్రభాస్ పండగ రాజస పండగ పొంగల్ పండగ. సినిమా రివ్యూస్ అనుకో చెప్పు, చూద్దాం. ఎందుకులే, వద్దులేండి ప్లీజ్. సినిమా ప్లాట్ ఏంటి అని అంటే చెప్పు. ప్లాట్ ఏం చెప్పు. ప్లాట్ ఏం లేదు. నానమ్మకి మనవడు అంటే ప్రాణం, మనవడికి నానమ్మ అంటే ప్రాణం. ఆ నానమ్మ పోతుంది, పోవడానికి తాత ప్లాన్ వేస్తే తాతని వేయడం మనవడు. ఇది లైన్. స్టోరీ చాలా అమ్మో లేయర్. మారుతి విజన్, మారుతి నోలన్, మారుతి. నువ్వు కనవరా, నేను వస్తున్నా, కొండాపురం వస్తున్నా, వస్తున్నా. కాళ్ళు నరికి నెత్తి నేలకేసి కొట్టి చంపేస్తా అంతే. జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. పర్ఫార్మెన్సెస్ వైజ్ గా ప్రభాస్ గారు మాత్రమే చేశారు నా వరకు అయితే. అంతే. టోటల్ మూవీ మీద చాలా ఎఫర్ట్స్ పెట్టిందంటే నాకు ప్రభాస్ గారు మాత్రమే కనిపించారు. మిగతా వాళ్ళందరూ ఏదో నామకే వస్తున్నారని అనిపించింది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బై తమన్ గారు పీక్. చాలా కష్టపడ్డాడు. సినిమాలో కష్టపడదంటే వీళ్ళిద్దరే అనిపించింది నాకు. మిగతా వాళ్ళు కూడా యాక్ట్ చేశారు. రేటింగ్ లో పోయింది. ఓకే అదే ఎడిటింగ్ లో పోయిందంటే ఎడిటర్ మా వాడి ఫ్రెండ్ కావచ్చు, మరి నాకు తెలియదు, తర్వాత చెప్తారు అదంతా. అండ్ మనకి సినిమాటోగ్రఫీ ఎలా ఉంది? ఆయన పేరు నాకు తెలీదు, కానీ బాగా చేశాడు. కానీ ఎడిటర్ పేరు గుర్తుంది, కోటగిరి వెంకటేశ్వరరావు. చాలా కష్టపడ్డాడు కోటి గారు, చాలా కష్టపడ్డారు. ఏది ఉంచాలో అది ఉంచకుండా తీయాలో తీసాడు అన్న. ఏదన్నా అదొక ట్రైలర్ లో ఒకటి వచ్చింది కదా, పుట్టలో నా ఏళ్ళు పెడుతూ ఉండాలి కదా అన్న సినిమాలో. తీస్తే వచ్చిందే దానికోసం. అది అప్ సైడ్ డౌన్ ఫైట్ ఒకటి ఉండాలి. ఆ ఫైట్ అదంతా, ఆ సీక్వెన్స్ అంతా ఏమైంది నా కాట్రాజ్ సీన్. లైక్ అందరిని తోస్తుండు, ఏదేదో అనుకుని థియేటర్కి వెళ్తే ఏదో వచ్చింది, ఏదో అయ్యింది. మొక్కలు చూసుకుని బయటకు వచ్చాం అంతే. గంట నుంచి థియేటర్ కాడి నుంచి ఇంటికి వచ్చే వరకు. యాక్చువల్లీ నేను రివ్యూలో వీడిని ఎక్కువ ఇన్వాల్వ్ చేయను, నేను డిస్కషన్ మాత్రమే ఇన్వాల్వ్ చేస్తా వీడిని. కానీ రివ్యూలో ఉండాలి. యాజ్ ఎ ప్రభాస్ ఫ్యాన్, యాజ్ ఎ ప్రభుదాస్ పాల్ ఫ్యాన్. ఆ సీన్ ఎందుకు పెట్టారు? ఆ సీన్ నువ్వు ఎట్లా పెడతావు? ట్విట్టర్లో నీకు అన్ని తెలిసి కూడా ఇంటర్వెల్ దాకా బాగానే తీసాను, నాకు ప్రాబ్లం లేదు. ఇంటర్వెల్ దాకా నేను కూడా అన్నేదో చెప్తున్నాడు అని చెప్పి పండగ అనుకుంటే ఎగిరా సీట్లో. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఏం అర్థం కాలేదు. నేను ఈడి మొక్కం చూశాను, తర్వాత నా మొక్కం చూసాడు. ఇందులో నేను ఒక స్పాయిలర్ ఇస్తాను మీకు. ఇందులో పాట ఉంటుంది. ఆ పాట ఫస్ట్ హాఫ్ లో వస్తే, సెకండ్ హాఫ్ లో వస్తుంది. అసలు నీకు ఈ ఆలోచన. ఇంకోటి ఏంటంటే, ఆ నచ్చి సాంగ్ ఎవడో ట్వీట్ లో పెట్టాడు అనుకుంటా, ఈ పాట కనుక సినిమాలో లేకపోతే అని చెప్తే ఈ పాట సినిమాలో ఉంటాయని చెప్పేసి ఒక ట్వీట్ వేశారు. బాగా వైరల్ అయింది అది. ఈ సినిమా కనుక ఈ సాంగ్ కనుక ఈ సినిమా ఎండింగ్ లో వస్తుందని చెప్పకన్నా అంటే నువ్వు ఇట్లాంటి చేయకు అని ఎస్కే ఏదో తిట్టాడు. నిన్ను వాడు మొత్తం తిట్టాడు. నేను అయ్యింటేనా అసలు పాట ఇక్కడ ఎందుకు చాణక్య అమాయకం ఇరికించారు చక్కగా. అండ్ హానెస్ట్లీ ఓవరాల్ గురించి మాట్లాడతా, ఫిల్మ్ గురించి. ఓవరాల్గా నాకు ఎలా అనిపించిందో చెప్పాలంటే, 3 hours 9 minutes డ్యూరేషన్ ఇస్ టూ ల్యాగ్. అంత డ్యూరేషన్ అసలు అవసరం లేదు. చాలా ట్రిమ్ చేసి ఉండొచ్చు సినిమాలో. ఎమోషన్కి మారుతి పెట్టింది పేరు అనే పేరు ఉండొచ్చేమో, కానీ ఇన్ని ఎమోషన్స్ అవసరం లేదు. యాక్చువల్లీ వాళ్ళిద్దరి మధ్యలో బాండింగ్ ఫస్ట్ హాఫ్ లోనే ఒక సీన్ లో చూపించేశారు. ప్రభాస్ గారు కొంచెం ఎమోషనల్ అయ్యి అలా ఎలా అవుతుంది అని చెప్పేసి మాట్లాడినప్పుడు వాళ్ళ ఇద్దరు బాండింగ్ అర్థమైపోయింది. సో మళ్ళీ చూపించాల్సిన అవసరం లేదు అక్కడ. సెకండ్ హాఫ్ ప్రతిసారి ఎందుకు ఫోన్ చేయాలి? అన్లిమిటెడ్ కాల్స్ అయితే ఫోన్ చేయాలా? ఫోన్ చేసి దొరికాడా దొరికితే చూపిస్తాం కదా. ప్రభాస్ గారికి ఈ సినిమా వల్ల బొక్క కూడా లాస్ ఉండదు. ఎందుకంటే ఆయన యాక్టింగ్, ఆయన పీక్, ఆయన కామెడీ ఎక్కడా మిస్ అవ్వలేదు. ప్రతి ఒక్కటి బాగుంది. సినిమాలో ఎన్ని ల్యాగ్, ఎన్ని మైనస్లు ఉన్నా కూడా సినిమాలో కొన్ని ప్లేసెస్లో కామెడీ వర్కౌట్ అయింది. కొన్ని ప్లేసెస్లో హార్ట్ఫుల్ గా అందరం నవ్వాము. లైక్ బుజ్జిగాడు లైక్ సడన్ గా కొన్ని సీన్లు గీసాడు. సడన్ గా మా ఇంటెన్స్ ప్రభాస్ అని అనిపించాడు, భలే అనిపించింది. అండ్ కొన్ని కామెడీ లైన్స్ బాగానే వర్కౌట్ అయ్యాయి అనిపించింది. మీరు ఈ సినిమా థియేటర్లో చూడొచ్చు అని అడిగితే యూ కెన్ వాచ్ ఇట్ ఆన్ థియేటర్స్. ఆ టికెట్ ప్రైజింగ్కి మీరు ఈ సినిమా థియేటర్లో చూడొచ్చు, ఆ విజువల్స్ కోసమైనా.
అంతే. క్లైమాక్స్ కొంచెం పవర్ రేంజర్స్ గుర్తు రావచ్చు, మధ్యలో స్ట్రేంజర్ థింగ్స్ గుర్తు రావచ్చు, లేకపోతే మీకు బుజ్జిగాడు గుర్తు రావచ్చు. ఇంకా నాకు స్ట్రేంజర్ థింగ్స్, పవర్ రేంజర్స్ రెండే గుర్తొచ్చాయి. మీకేం గుర్తొచ్చిందో సినిమా చూసిన తర్వాత కామెంట్ చేయండి ఒకసారి. వీ విల్ డిస్కస్ అబౌట్ దట్. బెస్ట్ థింగ్ అబౌట్ దిస్ ఫిలిం అంటే ప్రభాస్ అన్న, వాళ్ళ నానమ్మ, వీళ్ళిద్దరు బాగా పర్ఫార్మెన్స్ చేశారు. ఏఐ చాలా, యాక్చువల్లీ ఐ షుడ్ టాక్ అబౌట్ ఏఐ చాలా తక్కువ వాడాడు, బాగా నచ్చింది. CGI బాగా యూజ్ చేశారు. యాక్చువల్లీ మారుతి, నాకు తప్పలేదు మారుతి అన్న, నీకు విజన్ ఉంది నాకు తెలుసు, కానీ నువ్వు నీ విజన్ ఇంత పెద్ద హీరోతో ఇంత డ్యూరేషన్ పెట్టి తీయడం తప్పు అని నాకు అనిపించింది అది ప్రభాస్ ఫ్యాన్ గా. ఎందుకంటే సెకండ్ హాఫ్ లో నేను థియేటర్ లో కూర్చున్నప్పుడు సినిమా వెళ్తుంది బాగానే, కానీ నాకు ఏం అనిపించట్లేదు, ఒక స్ట్రైట్ లైన్ వెళ్తున్న ఫీల్ వచ్చింది. లైక్ సినిమా అంతా రన్ అవుతుంది, అది ఎక్కడ మైనస్ కాదు, సినిమా వెళ్తుంది అంతే. ఎక్సైట్మెంట్ గా అనిపించే టైంకి ఒక్క సీన్ తో అయిపోగొట్టారు. ఒక సీన్ తో హారర్ ఫిల్మ్ లో మహా అంటే 2-3 సీన్లే హారర్ కనిపించాను అంతే. మిగతాదంతా ఒక పర్సన్ ని ఇమేజ్ ట్రాకింగ్ తీసేసి బ్లెండింగ్ లో వేసి మల్టిప్లై కొడితే స్క్రీన్ లో కలిసిపోయి కనిపిస్తారు చూసారా, అలానే కనిపించారు నాకు. నేను ఎడిటింగ్ గురించి మాట్లాడాలి అనుకోవట్లేదు, VFX గురించి మాట్లాడాలి అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఉన్న బడ్జెట్ వరకు వాళ్ళు పెట్టాల్సినంత పెట్టారు, చేయాల్సినంత చేశారు, కానీ సినిమాని కూడిపారు. ఇట్స్ ఓకే. సెకండ్ హాఫ్ లో ప్రభాస్ అన్నకు ఒక సీన్ ఉంటుంది, ఎమోషనల్ సీన్, బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు హిస్ లైఫ్ లో. అంటే ఒక్క బిట్ లైక్ లిటరల్లీ 10 minutes ఇది మీరు రివ్యూ అనుకోవచ్చు, డిస్కషన్ అనుకోవచ్చు అని చెప్తున్నా. నన్ను ఇందాక ఇంతసేపు నన్ను తిట్టాడు, ఇప్పుడు కొంచెం సైలెంట్ గా ఉన్నాడు. మీద అన్ని వరుసగా అన్ని సినిమాలు రివ్యూలు వస్తాయి, సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్స్ నోట్ చెప్పరా. థ్యాంక్ యూ. మళ్ళీ వస్తాం మేము, మంచి సినిమా Jan 12th రిలీజ్ అవుతుంది, దానికి డిస్కషన్ నేను పెడతా. ఓకే, మన వరప్రసాద్ గారు పండగకి వస్తున్నారు, అప్పుడు ఆ పండక్కి మేము వెళ్ళొస్తాం. ఖచ్చితంగా బతికుంటాడని నా పందెం. 2000 మళ్ళీ ఇలానే కూర్చొని పండగ రివ్యూలని ఇలానే డిస్కషన్ వీడియో లాగా అవుతూ ఉంటాయి. ఇలాంటి రివ్యూస్, సజెషన్స్ అండ్ అప్డేట్స్, ఇలాంటి మంచి మంచి బాతకాని కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి, గంట కొట్టండి యాక్చువల్లీ. సో థ్యాంక్ యూ అండ్ వి విల్ సీ అనదర్ వీడియో. ఇప్పటికే మార్నింగ్ 4:30 అవుతుంది. థ్యాంక్ యూ అండ్ వి విల్ సీ అనదర్ వీడియో. బాయ్.